నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గం మహానంది మండలం గోపవరానికి చెందిన వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేత సురేష్పై నిన్న రాత్రి ముగ్గురు కత్తులతో దాడి చేసిన సంఘటన నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఈ యొక్క గోపవరం నుంచి అయ్యలూరు గ్రామానికి వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ వద్ద వైద్య నిమిత్తం వచ్చి తిరిగి తమ గ్రామానికి వెళుతున్న కోణంలో ముగ్గురు దుండగులు అయితే కళ్ళల్లో కారం చల్లి కత్తులతో దాడి చేసిన సంఘటనలో అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క విషయం హాట్ టాపిక్గా మారింది. అయితే కత్తులతో దాడి చేస్తున్నప్పుడు గట్టిగా సురేష్ అరవడంతో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వెంటనే గట్టిగా అరుపులు రావడంతో ఆ ముగ్గురు కూడాను పారిపోయినట్టుగా ఇక్కడ విషయం తెలుస్తుంది. ముఖ్యంగా గాయపడిన యొక్క సురేష్ అయితే ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు 108 సహాయంతో ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే హాస్పిటల్లో తను చెప్తున్న విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క గోపవరం గ్రామంలో క్రియాశీలకంగా నేను వైసీపీలో పనిచేస్తున్నందుకు వీళ్ళకి యొక్క డామినేషన్ తగ్గుతున్నట్టుగా వాళ్ళు అనుకునే ఈ మధ్య కాలంలో మాపై ఎక్కువ దాడులు చేస్తున్నారని, ఈ కోణంలోనే వాళ్ళు నాపై హత్యాయత్నం చేయడానికి సిద్ధమయ్యారని కూడా ఇక్కడ బాధితుడు సురేష్ అయితే మీడియాకు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గాయపడిన అలాగే ఆ కుటుంబాన్ని కూడా సురేష్ కుటుంబాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వెంటనే అక్కడికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించారు. దాడికి సంబంధించిన విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ ముఖ్యంగా మీడియా పరంగా అయితే మాట్లాడుతూ ఆయన ఇటువంటి దాడులు చాలా పిరికితనం అని, ఈ మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వంపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని, ఈ కోణంలో నలుగురిపై కూడాను హత్యాయత్నం జరిగిందని, ఈ కోణంలో ఇప్పుడు కూడా ప్రజెంట్గా తాజాగా అయితే ఈ సురేష్పై కూడాను దాడి చేసింది మాత్రం హేయమైన చర్య అని, ఈ విషయాన్ని అయితే మేము వదిలిపెట్టామని, దీన్ని సీరియస్గా తీసుకున్నామని, అలాగే పోలీసులు క్షుణ్ణంగా సమగ్రంగా విచారణ చేసి వారిపై కఠినమైన కేసులు పెట్టి శిక్షించాలని కూడా ఇక్కడ తెలిపిన పరిస్థితి ఉంది. ఏమైనా కూడా ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ ప్రజెంట్ అయితే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుందని, నియోజకవర్గ అధికార పక్షం అయితే కేవలం ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తుందని, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు దగ్గరవుతుంటే చూడలేక ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున అయితే ఈయన ఖండించారు. అయితే కార్యకర్త బలంగా వైసీపీలో పనిచేస్తున్న కార్యకర్త సురేష్ని అయితే ఈ పార్టీ మాత్రం ఇప్పుడు కూడా అండదండగా ఉంటుంది, వెన్నుదన్నుగా ఉంటుంది, భయపడే అవసరం లేదని ఇక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి ఉంది. నిన్న రాత్రి సురేష్ అనే వ్యక్తి పైన గోపవరం సంబంధించినటువంటి మహానంది మండలం గోపవరం గ్రామానికి సంబంధించినటువంటి మా నాయకుడు సురేష్ అనే వ్యక్తి పైన ఐలూరు మెట్ట దాటిన తర్వాత చల్లల్లో కారంపొడి చల్లి నలుగురు వ్యక్తులు కారంపొడి చల్లి దానిపై దాడి చేయడం, కత్తితో దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సమయంలో పక్కన వాళ్ళు ఏదో దాడి జరుగుతుందని చెప్పి గట్టిగా అరవడం వల్ల 2-3 చోట్ల గాయాలు కావడం జరిగింది. ఈ గోపవరం గ్రామంలో చాలా రోజులుగా ఎలక్షన్లు అయిపోయిన రోజు నుంచి కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాష్ట్రం అంతా అమలు పరుస్తూ ఉన్నారు. ఇక్కడ నా నియోజకవర్గంలో ఎక్కువ భాగంగా ఎమ్మెల్యే అనుచరులు చాలా మంది ఈ మధ్య కాలంలో గ్రామాలలో రెచ్చిపోయి ఇలాంటి సంఘటనలు ఎన్నో చేసుకోవడం, అదే మాదిరిగా 4 నియోజకవర్గంలో 4 మర్డర్లు కూడా జరగడం జరిగింది. అది ఏ రకమైన కారణాలైనా కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, వ్యక్తిగతంగా కారణాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కారణాలు కావచ్చు. తరచుగా ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఎందుకంటే తరచూ సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది ప్రజల వాక్కు కూడా. ఎందుకంటే ఎవరు అడ్డొచ్చినా మీరు ఏమైనా చేయండి నేనున్నాను అనే భరోసా ఇవ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఈ విధంగా రాక్షస పాలన చేస్తూ ఉంటే మొన్న కూడా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 4 మర్డర్లే జరగడమే కాకుండా తన గ్రామంలో కూడా రాత్రి వేళల్లో కొట్టడం వల్ల ఈ రోజు కూడా అబ్బాయి
హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళే చూపించి వాళ్ళే కొట్టి వాళ్ళే చూపించి ప్రజలకు తెలియకుండా ఈ రోజు వరకు ఉంచడం జరిగింది. కొంతమంది వైశ్యుల పైన, కొంతమంది లోకేష్ చౌదరి అనే వ్యక్తుల పైన తరచుగా ఇంతకుముందు ఇదే గ్రామంలో చాలా చోట్ల ఈ గ్రామంలో బెల్ట్ షాపులు విపరీతంగా తయారయ్యాయి. 10 మంది లీడర్లు ఉంటే మీ లీడర్ ఒక బెల్ట్ షాప్ దారదత్తం చేసేసినారు గ్రామాల్లో. మీది సంపాదించుకోపో, నువ్వు ఇది ఒకరు ఇసుక అమ్ముకోండి, ఒకరు మద్యం అమ్ముకోండి, ఒకరు సబ్ రిజిస్టార్లను చూపెట్టుకోనండి, లేకపోతే యూరియా ఎక్కడైనా కొరత అనే చోట మీరు యూరియా 200-300 రూపాయలు బ్లాక్లు అమ్ముకొని కొంతమంది నాయకులు మీ విధంగా బతకమని చెప్పి ఇలా శాఖలు కేటాయించినారు. ఒకరికి విద్యుత్ శాఖ, ఒకరికి ఇరిగేషన్ శాఖ, ఒకరికి వ్యవసాయ శాఖ, ఒకరికి అబ్కారీ శాఖ. ఈ శాఖలు రకరకాల శాఖలు. ఒకటి ఇది కూడా పోలీస్ శాఖ. పోలీస్ స్టేషన్ల దగ్గర వీళ్ళు పోవడం, పెద్ద మంచి తర చేయడం, డబ్బులు గుంజుకోవడం. గ్రామాలలో ఇలాంటి సంఘటనలు గోపవరంలో అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ గ్రామంలో మాకు సంబంధించినటువంటి నాయకులు బెల్ట్ షాపులు గ్రామంలో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి చాలా సార్లు అడ్డుకున్నప్పుడు అది కలెక్టర్ వరకు కూడా పోయినాయి. కలెక్టరు, ఎక్సైజ్ శాఖ, అందరికీ పోలీస్ శాఖ వరకు కూడా వీడియోల ద్వారా వాళ్ళు రెచ్చిపోయినటువంటి విధానాన్ని దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి మిగుడు పడ్డం లేదు. గ్రామం ఈ అబ్బాయి వాళ్ళ అన్న కూడా విపరీతంగా ఇలాంటివి అడ్డుకోవడం, గ్రామాలలో ఎదిరిస్తూ ఉంటే ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది గ్రామాలలో. ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే మేము గట్టిగా ఎదుర్కొంటాం, మా నాయకులకు అండగా ఉంటాం, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిపైన మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ తీసుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు యాప్ ద్వారా ఎవరైతే ఈ నాయకుడైతే ఇలాంటి దుర్మార్గాలు ఆ నాయకులను చూసుకొని బెదిరిస్తా ఉన్నారో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా పడుతుంది. తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన సంఖ్య